హై ఫ్రెండ్స్, నా పేరు సైబాబ్ అండి. మనం ఈ రోజు ఈ యొక్క యూజ్ మీలో మనం ఏ విధంగా సైన్ అప్ చేసుకోవాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. యూజ్ మీలో వచ్చేసి మనము ఫస్ట్ లో ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి దీనికి సంబంధించింది యూజ్ మీ అండి. యూజ్ మీ సోషల్ సేవింగ్ అప్లికేషన్. దీని యొక్క కంపెనీ పేరు యూజ్ మీ అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది మనం ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మనము ఒక సోషల్ మీడియా అప్లికేషన్ అండి. మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ విధంగానో, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగానో, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఏ విధంగానో మనకు ఈ యొక్క యూజ్ మీ కూడా అదే విధంగా సోషల్ మీడియా, షాపింగ్, యూటిలిటీ సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఈ యొక్క అప్లికేషన్లోనే మనకు ఇన్బిల్ట్ ఉంటుందండి. మీరు ప్లే స్టోర్ ద్వారా ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనము ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అసలు కంపెనీ ఎప్పుడు వచ్చిందని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. 12th August 2021లోనే కంపెనీ వచ్చేసింది ప్లే స్టోర్లోకి. కానీ మనకు ఒక 7 years వరకు ఇది డెవలప్మెంట్ చేయడం ద్వారానే ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేశారండి. ఎందుకంటే ఒక మాస్టర్ అప్లికేషన్ రావాలి అంటే మనకు అక్కడ కంపల్సరీగా కొద్దిగా టైం అనేది పడుతుంది. కాబట్టి ఒక 4 to 5 years, 7 years వరకు కూడా ఈ యొక్క డెవలప్మెంట్లోనే పెట్టారు. 2025 జూన్లో మనకి ఒక రెఫరల్ వచ్చింది ఫ్రెండ్స్. దానికి సంబంధించింది కంపెనీ ఈ యొక్క ప్లే స్టోర్ లిస్ట్ లో కనుక మీరు చూసినట్టయితే 76 లిస్ట్ నంబర్ 76 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు స్టాప్ సెర్చ్ లో చూడొచ్చు. ఆ తర్వాత ఇది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. మనకు ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు రైట్ సైడ్ డౌన్ లో ఆరో మార్క్ ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. బిల్ పేమెంట్ పే ఈజీ అని ఉంది కదా, ఆ విధంగా అట్లా టచ్ చేయండి. ఆ తర్వాత చూడండి సోషల్ నెట్వర్క్ మేక్ ఈజీ అని ఉంది కదా, ఆ విధంగా అక్కడ టచ్ చేయండి. ఓకే, ఈ విధంగా తర్వాత మనకు గెట్ స్టార్ట్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. మీ మొబైల్లో ఏ నెంబర్ అయితే వాడుతూ ఉన్నారో ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. 10 digit మొబైల్ నెంబర్ మీ మొబైల్లో ఎప్పటికి మీరు యూజ్ చేసుకుని అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ప్రొసీడ్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు అక్కడ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ పైన టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా 2 డబ్బాలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ లో అక్కడ మీ ఈమెయిల్ ఐడి, తర్వాత రెఫరల్ కోడ్. ఈమెయిల్ ఐడి అక్కడ డబ్బులు టచ్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. మీ యొక్క మొబైల్లో ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి దాన్ని టచ్ చేయండి. మీకు ఏ ఈమెయిల్ అయితే మీరు రెగ్యులర్ గా వాడతారో అది టచ్ చేయండి. టచ్ చేయగానే మనకి ఇన్బిల్ట్ అక్కడ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెఫరల్ కోడ్. రెఫరల్ కోడ్ ఏదైతే ఉందో మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళకు ఫోన్ చేసి ఒకసారి అడగండి మీ రెఫరల్ కోడ్ ఏంటి అని. ఎందుకంటే అక్కడ రెఫరల్ కోడ్ మనం ఎంటర్ చేసిన తర్వాత కింద పేరు వస్తుంది. అది వాళ్ళదైనా కాదా ఒకటి 10 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాకనే అది వాళ్ళదే పేరు, మొబైల్ నెంబర్ అదే అనుకుంటేనే అక్కడ మీరు కన్ఫర్మ్ చేయండి. ప్రొసీడ్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకు చూడండి ఈ విధంగా వస్తుంది. మీకు పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ వస్తుంది. అక్కడ ఫస్ట్ లో మీరు మీరే జాయినింగ్ అవుతున్నారు కాబట్టి అక్కడ మీ యొక్క పాన్ నంబర్ ఎంటర్ చేయండి. పాన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు పక్కన వెరిఫై అని వస్తుంది. దాని మీద టచ్ చేయండి. తర్వాత సెకండ్ దాంట్లో వచ్చేసి అక్కడ మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అది కూడా వెరిఫై నొక్కండి. వెరిఫై నొక్కితే మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కు మీ యొక్క ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ఎంటర్ చేసిన నెంబరే మీకు లింక్ ఉందనుకోండి, అదే వస్తుంది. లేదు అనుకుంటే మీకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కు ఈ యొక్క ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్టయితే సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని 1000 యూజ్ మీ కాయిన్స్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవరైతే జైనింగ్ అవుతారో అయిన తర్వాత మనకు వెంటనే మనం రీసెల్లర్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయాలి. ఈ రీసెల్లర్ ఫామ్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకు రైట్ సైడ్ డౌన్ లో ఇక్కడ చూడండి మనకు ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, అక్కడ మీరు దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పైన చూడండి అక్కడ మనకు 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మై అకౌంట్, అక్కడ మై అకౌంట్ మీద టచ్ చేయండి.
ఆ తర్వాత ఇక్కడ చూడండి బికమ్ ఏ యూజ్ మీ రీసెల్లర్ జాయిన్ నౌ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ యొక్క ఫామ్ ఓపెన్ అయినప్పుడు మీరు అక్కడ ఫస్ట్ మీకు ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత నా మదర్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత నామినీ పేరు, నామినీ డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత నామినీ రిలేషన్షిప్. ఇవి మనము ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన టచ్ చేయండి. సబ్మిట్ పైన టచ్ చేస్తే మనకు ఇది కూడా ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ కూడా మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. చూడండి, ఎంటర్ చేసిన తర్వాత మనకు వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి, మై స్టేటస్, పర్సనల్, బిజినెస్ అండ్ మై టీమ్. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు మీరు దీని గురించి తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ మీరు ప్రైమ్ కావాలి అనుకుంటే చూడండి లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసినాక పైన చూడండి మీకు కాయిన్స్ కనిపిస్తుంది 2577 అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది, యూజ్ మీ వాలెట్, ఆ తర్వాత యూజ్ మీ కాయిన్స్. పైన మనకు యాడ్ ఫండ్ అని ఉంది కదా, 588 ఉంది ఆల్రెడీ అమౌంట్, మనకి 799 కావాలి కాబట్టి ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ యూజ్ మీ ప్రైమ్ అని ఉంది, దాని మీద టచ్ చేయగానే పైకి స్క్రోల్ చేసి కింద టచ్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది, కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ కాగానే మనకు అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా 211 రూపాయలు యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 211 రూపాయలు యాడ్ చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ మనం ఫోన్పేకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఫోన్పేకి వెళ్ళిపోతుంది. ఫోన్పే ద్వారా మనం అక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి దీనిలోకి యాడ్ చేసుకున్న తర్వాత మనకు కంగ్రాచులేషన్స్ యూజ్ మీ ప్రైమ్ మెంబర్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు యూజ్ మీ అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు టోటల్ గా బిల్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా మనకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ఏ విధంగా సైన్ అప్ చేసుకోవాలి, ఏ విధంగా మనము ప్రాసెస్ చేయాలి అనేది ఇది టోటల్ గా మనకు పిన్ టు పిన్ ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఓకే ప్లస్ తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనము ఏ విధంగా మనము చేయాలి అని మనము నెక్స్ట్ మనము మొబైల్ ద్వారా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్.